హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కొడంగల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కైన్ మాస్టర్ గురించి తెలుసుకుందాం. వాటర్ మార్క్ ఉంటే కైన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ దాంట్లో వాటర్ మార్క్ ఉంటే మానిటైజేషన్ అవుతుందా అని చెప్పి డౌట్ అడుగుతుండ్రు. ఎన్నిసార్లు అడిగినా ఇదే క్వశ్చన్ ఇది. ఈ మానిటైజేషన్ అవుతుందా, ఇది వాటర్ మార్క్ ఉంటే కైన్ మాస్టర్తోని ఎడిటింగ్ చేసి పెట్టేస్తే వీడియోలు మొత్తం అన్నీ ఇదవుతుంది అని చెప్పి అంటారు. బేసిక్గా కైన్ మాస్టర్తోని ఏం కాదు. కైన్ మాస్టర్‌తోని ఏమి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేసుకొని నీట్‌గా ఎడిటింగ్ చేసుకొని మీరు వీడియోలన్నీ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎన్ని సార్లు ఇదే క్వెషన్ అండి ఇది. బేసిక్‌గా ఇది వాటర్ మార్క్‌తోని దొరికే సబ్స్క్రిప్షన్ వేరేగుంటది. ఫ్రీగా దొరికేవి వేరేగుంటాయి. కానీ వాటర్ మార్క్ పైన మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు పైన వాటర్ మార్క్ లేకుండా మాక్సిమం ట్రై చేస్తే మీకు వీడియోలో గాని ఏమిట్లోనైనా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. మీరు ఒకవేళ వాటర్ మార్క్ వస్తే గూడా మాక్సిమం వాటర్ మార్క్ అవాయిడ్ చేయండి. ఒకవేళ వాటర్ మార్క్ రాలేదు, ఓకే. వస్తు వీడియో మీకు ఒక ట్రిక్ చెప్తా దీంట్ల. ఏందంటే మీకు ఈ క్వెషన్ అనేదే ఉండదు. కైన్ మాస్టర్ దగ్గర మీరు వీడియో ఎడిటింగ్ చేస్తారు. ఎడిటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇది ఉంది. ఇంత ఫ్రేమ్ కనిపిస్తుంది గదా! ఈ ఫ్రేమ్ క్రాప్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకొని మీరు ఎడిటింగ్ మళ్ళా కైన్ మాస్టర్ చేసిన తర్వాత మీరు ఓన్లీ మొబైల్‌లోనైనా ఉంటది. ఇంకా వేరే దగ్గరైనా ఉంటది. వేరే ఉంటాయి గదా! దాన్ని కట్ చేయండి. కట్ చేస్తే మీకేమైతదంటే ఆ వాటర్ మార్క్ అనేది మీకు వాటర్ మార్క్ ఏడొస్తది? వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ పైన వస్తది. ఈ సైడో ఉంటది. వచ్చినప్పుడు వస్తది. వచ్చినప్పుడు మీరు కట్ చేసుకోండి. కట్ చేసుకొని నీట్‌గా ఆ వీడియోకు మంచిగా క్వాలిటీగా పిక్చర్ లాగా మీరు తయారు చేసి పెట్టేసుకోండి. మీకు ఆ క్వెషనే ఉండదు. వాటర్ మార్క్‌తోని ఉంటే మానిటైజేషన్ అయితది. ఒకప్పుడు చెప్పేది యూట్యూబ్ పాలిసీలో ఉంది. షార్ట్స్‌కి మానిటైజేషన్ అయితదా? వాటర్ మార్క్ ఉంటే అని చెప్పి దాంట్లో రాసుంది. వాటర్ మార్క్ ఉంటే గూడా ఏం గాదు. కాకపోతే మీ ఓన్ వీడియోస్ ఉండాలి. మీ ఓన్ వీడియోస్ ఉంటేనే ఏదైనా చేయనీకే ఆసక్తిగా అయితది. ఇంకా లాంగ్ వీడియోస్‌కి లాంగ్ వీడియోస్‌కి గూడా వాటర్ మార్క్ ఉంటే గూడా ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు హ్యాపీగా మీరు క్రియేట్ జేసుకోవచ్చు. క్రియేట్ జేసుకొని మీరు హ్యాపీగా వీడియో ఎడిటింగ్ జేసుకొని అప్‌లోడ్ జేసుకోవచ్చు. దీనికి గూడా మానిటైజేషన్ అయితది. ఇంకొకటి ఏందంటారంటే ఆహ్, యూట్యూబ్ ఏమో షార్ట్స్‌కి ఇచ్చింది. ఇవి లాంగ్ వీడియోస్‌కి ఇచ్చింది. షార్ట్స్‌కు ఇస్తదా మానిటైజేషన్? దాని వ్యూస్ ప్రకారమే ఇస్తదా? లేకపోతే యూట్యూబ్ పాలిసీ ప్రకారమే ఫాలో అవ్వాలా మేము? లేకపోతే మామూలుగా షార్ట్స్‌కే మనము లాంగ్ వీడియోస్‌కే చేయాలనా? షార్ట్స్ వీడియోస్‌కు వాటర్ మార్క్ ఉన్నా గూడా దానికి క్రాప్ చేసుకోవద్దా? అని చెప్పడితే మీరు షార్ట్స్‌కైనా సరే, లాంగ్ వీడియోస్‌కైనా సరే మీకేం టెన్షన్ లేకుండా హ్యాపీగా మీరు క్రియేట్ చేసుకొని వీడియోలో అప్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు చేసిన వీడియో తర్వాత మీరు దాన్ని కట్ జేసుకోండి. క్రాప్ అనేది కట్ జేసుకొని, మంచి క్వాలిటీ పిక్చర్ లాగా రెడీ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. దాన్ని గూడా మానిటైజేషన్ అనేది అయితది. మీరు కైన్ మాస్టర్ ఒక్కటే గాదు. ఇంకా మీరు ఏదైనా ఉండని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ వాటర్ మార్క్ వచ్చేటివి చాలానే ఉంటాయి. ఉన్నప్పుడు దాంట్లో మీ ఓన్ వాయిస్ ఉండి, మీ ఓన్ వీడియోస్ ఉండేటట్లా జూసుకుంటే సరిపోతది. మాక్సిమం యూట్యూబ్ అన్నా సరే, ఏ ప్లాట్‌ఫార్మ్ అన్నా సరే, చూసేది ఏం జూస్తదంటారంటే, వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి డౌన్‌లోడ్ జేసి పెడుతుండ్రా? లేకపోతే ఓన్ కంటెంట్ ఉందా? ఓన్ వాయిస్ ఉందా? మెయిన్ థింకింగ్ ఇవే చేస్తారు. మెయిన్ ఆఫ్ ద పార్ట్ రివ్యూ ఇదే వస్తది. ఏ ప్లాట్‌ఫార్మ్ అన్నా ఉండని. ఫేస్‌బుక్ ఉండని, యూట్యూబ్ ఉండని, ఇన్‌స్టాగ్రామ్ ఉండని, స్కైప్ ఉండని, ఇంకా చాలా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు యూట్యూబ్, ఈ ఫేస్‌బుక్ ఇవన్నీ ఇవే ట్రెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి ఇవే తెలుసు వీళ్ళకి. ఇంకా చాలా ఉన్నాయి ప్లాట్‌ఫార్మ్స్. చేసుకొని ఇంకా అఫిలియేట్ మార్కెటింగ్ గాని, ఇంకా చాలా చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. అవన్నీ చేసుకోవాలంటే బాగా టైం కేటాయించాలి. టైం కేటాయిస్తే విల్ బి పాసిబుల్. ఏదైనా సరే పాసిబుల్ కానిది ఉండదు. పాసిబుల్ ఖచ్చితంగా అయితది కానీ దానికి టైం కేటాయించాలి బాగా చాలా. నేనే తీసిన వీడియోసే క్రియేట్ చేసుకోనికి చాలా చాలా టైం తీసుకుంటది. అసోంటిది మీరు గూడా ఏదన్నా వీడియోస్ అన్నా ఉండని, మీరు ఏదైనా ఒక 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 పని చేస్తున్నారంటే దాన్ని రెగ్యులర్‌గా చేస్తుండాలి. చేస్తుంటేనే ఇదైపోతది. వీడియోస్ మీరు పెడుతుండాలి. మంచి మంచి వీడియోస్ పెడుతుండాలి. కొత్తగా యూట్యూబ్ పాలిసీలో ఏందంటే కొత్త కంటెంట్, కొత్త క్రియేటర్‌కి సపోర్ట్ చేస్తది యూట్యూబ్ అనేది. విల్ బి పాసిబుల్ యూ కెన్ టేక్ అప్ టు 1 to 2 డేస్ విల్ బి క్వాలిటీ కంటెంట్ యూ కెన్ అప్‌లోడ్. మంచిగా అప్‌లోడ్ చేసి క్రియేటర్‌కి సపోర్ట్ చేస్తది. కంటెంట్ క్రియేటర్‌కి ఎక్కువ సపోర్ట్ చేసేదంటే మంచిగా ప్లాట్‌ఫార్మ్ అంటే యూట్యూబ్ ఒకటే. మాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మేము యూట్యూబ్‌లో ఎగుతున్నాం కాబట్టి యూట్యూబ్ గురించి చెప్తున్నాం.
మంచిగా సపోర్ట్ చేసేది క్రియేటర్‌కి సపోర్ట్ చేస్తదంటే యూట్యూబ్ ఒకటే. యూట్యూబ్ చాలా మంచి యూట్యూబ్ టీమ్ వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. మంచిగా రెస్పాండ్ అవుతారు అట్లా. ఏదైనా సరే కంటెంట్ మంచిగుంటే విల్ బి సపోర్ట్ ఎవరైనా సపోర్ట్ చేస్తారు. కంటెంట్‌తోనే ముడిపడి ఉంది. యూట్యూబ్‌లో నువ్వు ఏది పెట్టినా కంటెంట్ చూస్తారా అంటారా అంటే కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు అట్లా. ఎవరికి నచ్చినయి అలా అట్లా ఉంటాయి. కానీ ఇన్ఫర్మేషన్ చూసేటోళ్ళు చాలా తెలివి అయిన ఎక్కువైన వాళ్ళు చాలా ఎక్కువ మంది అట్లా. ఇన్ఫర్మేషన్ ఎక్కువ చూస్తుంటారు అట్లా. మీరు కూడా మంచి కంటెంట్ క్రియేట్ చేసి మీరు కూడా మంచిగా ఇది పెడితే సరిపోతది. దీంట్లో ఉన్న డౌట్ ఏంటంటే కైన్ మాస్టర్ కన్నా ఉండని, ఇంకా వేరే ఆహ్, మీకు ఫ్రీగా సబ్స్క్రిప్షన్ వచ్చే యాప్స్ ఏవైనా ఉండని. వాటర్ మార్క్ ఉం వాటర్ మార్క్‌కు ఇవన్నీ క్వెషన్స్ ఇవన్నీ రైజ్ అయితాయి కాబట్టి నేను చెప్తున్నా. కైన్ మాస్టర్ ఉండని ఇంకా వేరే ఏ ఇతర మీకు అవైలబుల్‌లో ఉన్న యాప్స్ ఏవైనా ఉండని. మీరు క్రియేట్ చేసిన తర్వాత దాన్ని క్రాప్ కట్ చేసుకోండి. క్రాప్ కట్ చేసుకొని మీరు పిక్చర్ క్వాలిటీ మంచిగా పెంచుకొని, మీరు హ్యాపీగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వాటర్ మార్క్ ఉంటే మానిటైజేషన్ అయితదా అనే క్వెషన్ అనేది ఉండదు. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాం. మీరు నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇది అందడానికి సబ్స్క్రైబ్ చేసుకొని, నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఒక లైక్ కొట్టి మీరు ఏమున్నా సరే, నేను ఇదివరకు ఇంకా కొన్ని వీడియోలున్నాయి. మా వ్లాగ్స్ వీడియోస్ ఉంటాయి. మీకు నచ్చితే మీకు టైం ఉంటేనే టైం లేకపోతే మీ మీ పని అన్నీ వదిలిపెట్టొచ్చి మా వీడియోస్ చూడని చెప్పి మేము అంటలేము. మీకు టైం ఉంటేనే మీకు టైం ఉన్నప్పుడు మా వీడియోస్ ఎప్పుడో మీరు రాత్రికి అన్నం తినేటప్పుడో, పొద్దుననో ఎప్పుడో మీకు బోరింగ్ అనిపించినప్పుడు మేము మేము చేసి పెట్టిన మా వీడియోస్ మీకు ఒక్కసారి విజిట్ చేయొచ్చు, చూడొచ్చు మీరు. మీకది టైం ఉంటేనే. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్‌తోని మీ ముందుకొస్తా. అంతవరకు ఉంటాం.